హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టెక్ ఇన్ఫో. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఆల్ మెటీరియల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేస్తే అర్థం కాదు, వీడియోని ఫుల్గా చూడండి. అండ్ పిక్సార్ట్ యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ప్లీజ్ మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేయండి. మీకు యాప్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఎడిట్ ఏ ఫోటో మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. మీ ఇమేజ్ యాడ్ చేయండి. మీ ఇమేజ్ అనేది యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా జూమ్ చేయండి. నెక్స్ట్ కటౌట్లోకి వెళ్ళండి. పర్సన్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. మీ ఇమేజ్లో జూమ్ చేయండి, మిడిల్లో పెట్టేయండి మీ ఇమేజ్ అనేది. ఈ విధంగా పెట్టేయండి. నెక్స్ట్ ఎరేజ్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచండి, హార్డ్నెస్ తగ్గించండి. ఈ విధంగా బాటంలో మొత్తం ఎరేజ్ చేసేయండి. ఈ విధంగా ఎరేజ్ చేయండి. నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. మీ ఇమేజ్ జూమ్ చేశాక ఇక్కడ ఉన్న ఆప్షన్లో కటౌట్లోకి వెళ్ళండి. పర్సన్ మీద ట్యాప్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీ ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ పెట్టేయండి. ఇలా స్మాల్ చేసేయండి మీ ఇమేజ్ అనేది. ఈ విధంగా కొంచెం పైకనండి. నెక్స్ట్ ఎరేజ్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచండి, హాట్నెస్ తగ్గించండి. ఈ విధంగా ఎరేజ్ చేయండి. ఇలా బాటంలో ఎరేజ్ చేశాక రైట్ మీద ట్యాప్ చేసి యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ థర్డ్ ఇమేజ్ యాడ్ చేయండి. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసి కటౌట్లోకి వెళ్ళి పర్సన్ మీద ట్యాప్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేయండి. థర్డ్ ఇమేజ్ అనేది రైట్ సైడ్ పెట్టేయండి ఇలా. ఈ విధంగా పెట్టేయండి. నెక్స్ట్ ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. మీ ఇమేజ్ కరెక్ట్ సెట్ చేసుకున్నాక ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. సైజ్ పెంచండి, హాట్నెస్ తగ్గించండి. ఇలా బాటంలో ఎరేజ్ చేయండి. ఇలా నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి మీ ఇమేజ్ అనేది కొంచెం స్మాల్ చేసేయండి ఇలా. కొంచెం లుక్ వస్తుంది ఇలా. ఈ విధంగా పెట్టేయండి. నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ ఫుల్ ఇమేజ్ యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. ఇలా జూమ్ చేయండి. ఇక్కడ ఉన్న ఆప్షన్లో కటౌట్లోకి వెళ్ళండి. పర్సన్ మీద ట్యాప్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేయండి. మీ ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఇమేజ్కి కొంచెం బాటంలో పెట్టేయండి. ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో షాడోలోకి వెళ్ళండి. బ్లర్ పెంచుకోండి, ఒపాసిటీ పెంచుకోండి. పొజిషన్లోకి వెళ్ళి 0% పెట్టేయండి ఇలా. ఈ విధంగా 0% పెట్టేయండి. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా పెట్టేయండి. నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి 0% పెట్టేసి. నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి స్టిక్కర్స్లోకి వెళ్ళి షాడో సెలెక్ట్ చేసుకోండి. షాడో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా బాటంలో మీకు కింది వైపు పెట్టేయండి. లేయర్లోకి వెళ్ళి ఇలా బాటంలోకి తీసుకురండి మీ ఇమేజ్కి. నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి నేను ఒక స్టిక్కర్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ మీద ట్యాప్ చేయండి, బటర్ఫ్లై స్టిక్కర్ అనేది ఇస్తాను. ఈ విధంగా జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ పెట్టేయండి. నెక్స్ట్ బ్లెండ్ మీద ట్యాప్ చేసి మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ టాప్లో పెట్టేయండి. మీ ఇమేజ్కి బాటంలోకి తీసుకురండి. ఈ విధంగా మీ ఇమేజ్ వెనకాలకి వెళ్తుంది ఆ స్టిక్కర్ అనేది. ఇలా పెట్టేయండి. కొంచెం స్మాల్ చేయండి, స్మాల్ చేసేసి ఇలా పెట్టేయండి. ఈ విధంగా పెట్టేయండి. నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి అనదర్ స్టిక్కర్ ఇస్తాను, అది కూడా యాడ్ చేసుకోండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. ఫ్లవర్ స్టిక్కర్ ఇస్తాను, అది యాడ్ చేయండి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ బాటంలో పెట్టేయండి. బ్లెండ్ మీద
ట్యాప్ చేసి మల్టిపుల్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ కూడా లేయర్లోకి వెళ్ళి బాటంలోకి తీసుకురండి మీ ఇమేజ్కి. సో ఈ విధంగా స్మాల్ చేసేసి లెఫ్ట్ సైడ్ బాటంలో పెట్టేయండి. సో మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి. మళ్ళీ ఫ్లవర్ని డూప్లికేట్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఫ్లవర్ రైట్ సైడ్ టాప్లో పెట్టేయండి ఈ విధంగా. సో నెక్స్ట్ ఫ్లిప్లోకి వెళ్ళండి. ఫ్లిప్లోకి వెళ్ళి మీ స్టిక్కర్ ఇమేజ్ అనేది ఈ విధంగా రివర్స్ చేసేయండి. ఈ విధంగా రివర్స్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి మీ నేమ్ టైప్ చేయండి. సపోజ్ నేనైతే మహేష్ గారి ఫోటో చేస్తున్నా కాబట్టి మహేష్ బాబు అని ఎంటర్ చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా ఎంటర్ చేశాక రైట్ మీద ట్యాప్ చేయండి. సో కొంచెం స్మాల్ చేసేయండి, కొంచెం ఇలా స్మాల్ చేసేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో కలర్స్లోకి వెళ్ళండి. పెన్సిల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ పెడుతున్నాను నేను చూడండి. సో ఈ విధంగా పెట్టేయండి. సో నెక్స్ట్ స్ట్రోక్లోకి వెళ్ళి అమౌంట్ అనేది పెంచేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో షాడోలోకి వెళ్ళండి. బ్లర్ పెంచేయండి, ఒపాసిటీ పెంచేయండి. పొజిషన్లోకి వెళ్ళి 0% పెట్టేయండి ఈ విధంగా. సో ఈ విధంగా పెట్టేయండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి మీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్లోకి వెళ్ళండి. అడ్జస్ట్లోకి వెళ్ళి కొంచెం బ్రైట్నెస్ పెంచేయండి. సో ఈ విధంగా కొంచెం స్మాల్గా అమౌంట్ అనేది పెంచేయండి. సో నెక్స్ట్ సెకండ్ దాంట్లోకి వెళ్ళి కూడా ఇలా కొంచెం పెంచేయండి ఇలా. సో ఈ విధంగా కొంచెం పెంచేయండి. నార్మల్గా 13 అలా పెట్టేయండి. సో నెక్స్ట్ సాచురేషన్లోకి వెళ్ళి 100% పెట్టేయండి. సో నెక్స్ట్ మీ అనదర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. లేయర్లోకి వెళ్ళి మీ అనదర్ ఇమేజ్ సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ అడ్జస్ట్లోకి వెళ్ళండి. సో బ్రైట్నెస్ కొంచెం పెంచేయండి. సో ఈ విధంగా పెంచేసాక సాచురేషన్లోకి వెళ్ళి మొత్తం పెంచేయండి. కొంచెం ఇలా 63 అలా పెట్టేయండి. సో నెక్స్ట్ ఇది కూడా పెంచేయండి అమౌంట్ అనేది. సెకండ్ కూడా పెంచేయండి ఇలా. సో ఈ విధంగా పెట్టేశాక లేయర్లోకి వెళ్ళి మీ అనదర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్లోకి వెళ్ళండి. సో బ్రైట్నెస్ కొంచెం పెంచేయండి. ఏమైనా కరెక్ట్ ఉంటే కరెక్ట్ పెట్టేయండి. సో నెక్స్ట్ సెకండ్ దాంట్లోకి వెళ్ళి సో ఈ విధంగా అమౌంట్ కొంచెం పెంచేయండి. సాచురేషన్లోకి వెళ్ళి కొంచెం అమౌంట్ పెంచేయండి. సో నెక్స్ట్ థర్డ్ వన్ కూడా కొంచెం పెంచేయండి. సో ఈ విధంగా. సో నెక్స్ట్ మీ ఫుల్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్లోకి వెళ్ళండి. సో ఈ విధంగా అడ్జస్ట్లోకి వెళ్ళి కొంచెం బ్రైట్నెస్ పెంచేయండి. నార్మల్గా పెంచేసాక సెకండ్లోకి వెళ్ళి అది కూడా కొంచెం పెంచేయండి ఇలా. ఈ విధంగా పెట్టేయండి. సో నెక్స్ట్ సాచురేషన్లోకి వెళ్ళి కొంచెం తగ్గించేయండి ఇలా. సో ఈ విధంగా తగ్గించేయండి. 35 అలా పెట్టేయండి. సో నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళండి. ఏమైనా మీ ఇమేజ్ మిస్టేక్ ఉందో చూసుకోండి. సో ఈ విధంగా నేనైతే సాచురేషన్ పెంచుతున్నా చూడండి. సో ఈ విధంగా పెంచుతున్నా చూడండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేసి మీ ఇమేజ్ సేవ్ చేసుకోండి. మీ ఇమేజ్ అనేది సేవ్ చేసుకోండి. సో ఈ విధంగా సేవ్ చేసుకున్నాక రాంగ్ మీద ట్యాప్ చేయండి. రాంగ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్ డన్ మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా డన్ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఎడిట్ ఏ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఎడిట్ ఏ ఫోటో మీద ట్యాప్ చేశాక ఇంతకుముందు ఇమేజ్ యాడ్ చేయండి. ఆ ఇమేజ్ యాడ్ చేశాక ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి సో ఒక ఫ్లవర్ అనేది ఇస్తాను, అది యాడ్ చేయండి. సో ఈ విధంగా ఎందుకు చేపిస్తున్నా అంటే లిమిట్ ఇమేజెస్ అని వస్తుంది, అందుకే ఇలా చేస్తున్నా చూడండి. సో బ్లెండ్లోకి వెళ్ళి మల్టిపుల్ సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా రైట్ సైడ్ పెట్టేయండి బాటంలో. సో నెక్స్ట్ ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. ఎరేజ్ పైన ట్యాప్ చేసి మీ నేమ్ మీద ఇలా ఏమైనా పడుతుంటే ఇలా ఎరేజ్ చేయండి. సో ఈ విధంగా ఎరేజ్ చేయండి. సో మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాది ఒక రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్రాప్లోకి వెళ్ళండి. సో నెక్స్ట్ క్రాప్లోకి వెళ్ళి అడ్జస్ట్ మీద ట్యాప్ చేయండి. అడ్జస్ట్ మీద ట్యాప్ చేశాక సాచురేషన్ పెంచేయండి ఇలా. సో ఈ విధంగా పెంచేయండి. సో ఈ విధంగా పెంచేసేయండి ఫుల్. సో ఫుల్
పెంచేసాక ఎరేస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, కొంచెం సాచురేషన్ అనేది కొంచెం ఎలా ఉంటుందో చూసుకొని ఇలా పెట్టేయండి. నేనైతే స్మాల్‌గా కొంచెం అమౌంట్ పెంచేస్తున్నా ఇలా. కొంచెం ఇలా పెంచేయండి. సో, ఇలా 19 అలా పెట్టేయండి. రైట్ మీద ట్యాప్ చేసి మీ ఇమేజ్ సేవ్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇక్కడున్న ఆప్షన్‌లో బార్డర్‌లోకి వెళ్ళండి. బార్డర్‌లోకి వెళ్ళి 0% పెట్టండి. వైట్ అనేది 1% పెట్టేయండి. సో, బార్డర్ అనేది వైట్ కలర్ మీకు ఇమేజ్‌కి యాడ్ అవుతుంది ఇలా. సో, నెక్స్ట్ మీ ఇమేజ్ సేవ్ చేసేసుకోండి ఇలా. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి.